నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము శరన్నవరాత్రుల్లోని 7వ రోజులో ఉన్నాం. ఈ రోజు యొక్క విశిష్టత? సప్తమి మూలా నక్షత్రం. హ్మ్. శరన్నవరాత్రులలో 7వ రోజు. జనరల్గా ఈ మూలా నక్షత్రం కొంచెం ముందు వెనక అవుతూ ఉంటుంది. ఈసారి సప్తమి నాడే మనకి మూలా నక్షత్రం వచ్చింది. సరస్వతి పూజ చేసుకుంటాం. మూలా నక్షత్రం అనగానే సరస్వతి పూజ. అవును. మొత్తం భారతదేశం అంతా కూడా మూలా నక్షత్రం రోజున సరస్వతి పూజ చేసుకుంటుంది. అయితే ఇక్కడ ఒక విశేషం చెప్పాలి. మామూలుగా మనం ఏమనుకుంటాము, శరన్నవరాత్రులు అనగానే దుర్గా, అవునవును. నవదుర్గా విశేషాలు చెప్పుకుంటాము. తర్వాత అమ్మవారు మనకి కనపడే స్వరూపం నవరాత్రులు అనగానే ఒక సింహం మీద కూర్చుని అష్టభుజిగా ఉండి ఒక అంటే ఉగ్రరూపంతో దూకుతానన్నట్టుగా కనపడేటువంటి స్వరూపంలోనే అమ్మ జ్ఞాపకం వస్తుంది మనకి. అవును. అయితే ఈ నార్త్ ఇండియాలో ఒక తెగ పూర్తిగా సారస్వత నవరాత్రులుగా చేస్తారట వీటిని. నవరాత్రులు 9 రోజులు చేయకుండా మూలా నక్షత్రం నాడు మొదలుపెట్టి సారస్వత పంచకం అంటారు. కుదిరితే 4 రోజులు 5 రోజులు, లేకపోతే 4 రోజులే వస్తే 4 రోజులైనా సరే పూర్తిగా సరస్వతికే అంకితం చేస్తారు. మన విధానాన్ని ఎట్లా వెళ్తాం మనం, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపాలు కదా. ఈ చివరి రోజుల్ని సరస్వతి పూజ నుంచి అష్టమి, నవమి, దశమి అవి 3 రోజులు కదా. సరస్వతి పూజ ఒక రోజు, 4 రోజులు. ఏకాదశి నాడు విసర్జన చేస్తారు. ఓహో. అమ్మవారిని సారస్వతంగానే చేసుకుంటారు. అక్కడ పూర్తిగా సరస్వతి అంటే ఇక విద్యాస్వరూపిణి, జ్ఞానస్వరూపిణి. మనకి ధనం ఒకటి ఉంటే చాలదు, విద్యాలక్ష్మి కావాలి. ఆ విద్యాలక్ష్మి స్వరూపమే సరస్వతి స్వరూపం. జ్ఞానమే ఆవిడది. పూర్తిగా జ్ఞాన రూపమే సరస్వతి దేవి. శుద్ధ సాత్విక స్వరూపంలో కనబడుతుంది. తెల్లని వస్త్రాలు, తెల్లటి పుండరీకం తామర పూల్లో కూర్చుంటుంది, హంసవాహినిగా ఉంటుంది, వీణ వాయిస్తూ ఉంటుంది. లలిత కళలు అమ్మవారిని ఆశ్రయిస్తే లభిస్తాయి. దీనికోసమని చదువుకునే వాళ్ళల్లో చాలామంది సంస్కృతం కానీ ఏదైనా ఇట్లా శాస్త్రీయ విద్యలు ఉంటాయి, జ్యోతిష్యము అవి చదువుకుంటారు కదా, వాళ్ళందరూ కూడా నార్త్ ఇండియా అంతా సరస్వతి పూజగానే ఈ రోజున మొదలు పెట్టుకుని ఏకాదశి దాకా చేస్తారు. ఓహో. ఇదొక పద్ధతి. కొన్ని చోట్ల ఉంది భారతదేశంలో, మన వైపు కంటే బెంగాల్లో కొన్ని చోట్ల, తర్వాత మా బీహార్లో కొన్ని చోట్ల, కాశ్మీర్లో కొన్ని చోట్ల, అట్లా కొన్ని చోట్ల ఉందట. కానీ మనం మాత్రం ఈ మొత్తం రోజుల్లో అన్ని రోజులు చేసినా చేయకపోయినా మూలా నక్షత్రం నాడు ప్రతి పిల్లవాడి పుస్తకం మీద శ్రీకారం చుట్టేస్తాం. అవును అవును. పిల్లల పుస్తకాల మీద శ్రీకారాలు రాసుకుంటాము. అమ్మవారిని ఈ స్వరూపంలో మనం పూజ చేసుకుంటాం. అయితే ఈ రోజున శరన్నవరాత్రుల సందర్భంగా ఇంద్రకీలాద్రి మీద కనకదుర్గమ్మ వారి దేవస్థానంలో సరస్వతి అవతారాన్ని వెలయిస్తారు. అమ్మవారి వీణా పుస్తక పాణిగా కనపడుతుంది. మనం ఇవి చెప్పేటప్పుడు శ్లోకాలు చెప్పాలంటే మొదట శుక్లాంబరధరం చెప్పి తర్వాత సరస్వతి నమస్తుభ్యమే చెప్తాం. అవునండి. విద్యారంభానికి ప్రతి విద్యకి ఆలవాలము ఆశ్రయభూత సరస్వతీదేవి. అయితే అమ్మవారికి తెల్లని పాల పాయసము అది చేసి పెడతారు. పాలతోటి చేసిన పాయసం అంటే పంచదారతోటి చేస్తేనే మనకు తెల్లగా వస్తుంది. బెల్లం వేసేసరికి రంగు మారిపోతుంది కదా. తెల్లని పాయసాన్ని నివేదన చేస్తారు. తెల్లది లేదా ఇట్లా గోధుమ రంగు వస్త్రాలని అమ్మవారికి సమర్పించవచ్చు. తెల్లటి వస్త్రం సమర్పిస్తే ఆ తెల్లవి ఎవరికైనా ఇవ్వడానికి కొంచెం వెనకాడతారు, ఒక అనుమానంగా ఉంటుంది. అమ్మవారికి అలంకరించేటప్పుడు శ్వేత వస్త్రాంబరధారిణి అలా చెప్పుకుంటాం, శ్వేతాంబరధారిణిగా చెప్పేటప్పుడు. కానీ మనం సమర్పించేటప్పుడు కొంచెం లేత సంపెంగి రంగు, కాస్త గోధుమ రంగు, క్రీమ్ కలరు, హాఫ్ వైట్, ఇట్లా ఏవైనా అమ్మవారికి సమర్పించి వాటిని ఎవరికైనా మనం ఇచ్చుకోవచ్చు. అయితే సరస్వతి స్వరూపానికి మనం ఎలాంటి పూజా విధానాన్ని చేయొచ్చు, సరస్వతి అష్టోత్తరం లభిస్తుంది. ఓకే. అయితే ఇది జ్ఞాన వృద్ధికి ఉపయోగపడే అంశస్వరూపం, దైవాంశ కాబట్టి అమ్మవారికి మనం ఏదైనా సరస్వతికి సంబంధించిన ఒక్క శ్లోకాన్ని ఈ రోజున పిల్లలకి నేర్పించుకోండి. ఈ సంవత్సరం అంతా ఆ శ్లోకాన్ని రటన చేయాలి. వచ్చే సంవత్సరం మళ్ళీ ఇంకో కొత్తది నేర్పించవచ్చు. ఓకే. సంగీతం పాడుకునే వాళ్ళకి, పిల్లలకి శారదకు సంబంధించిన పాటలు బోలెడన్ని కనపడతాయి. సరస్వతికి సంబంధించింది సరస్వతికి సంబంధించిన ఒక పాటని పిల్లలకి గీతాన్ని నేర్పించుకోవచ్చు. మామూలుగా అందరూ సంగీతం నేర్చుకునే వాళ్ళు వరవీణ మృదుపాణి చెప్పుకుంటారు. అవును. వరవీణ మృదుపాణి అనగానే వెంటనే సరస్వతీదేవే తడుతుంది. బోలెడన్ని పాటలు ఉన్నాయి. ఏదైనా సరే మనం ఒక విషయం మీద ఫోకస్ చేయాలంటే, ఒక విషయం నేర్చుకోవాలన్నా కూడా మనకి అవకాశం ఇచ్చేది సరస్వతి మాతే. ఆమెని ఎలా ప్రార్థించాలంటే ఫోకస్డ్గానే ప్రార్థించాలి.
ఇతరత్రా వెళ్ళకూడదు. ఉమ్. అందుకనే ఈ నార్త్ ఇండియాలో ఈ సారస్వత పూజా విధానం ఉండటానికి అదే కారణం అని చెప్తారు. ఓకే. పిల్లల పుస్తకాలు అవి కూడా మనం ఎక్కడైతే దేవతార్చన చేసుకుంటున్నామో అక్కడ పెట్టించండి. ఓ శ్రీకారం రాయండి, ఓంకారం కూడా రాసుకోవచ్చు. శ్రీకారం రాస్తారా, ఓంకారం రాస్తారా, మన మీ ఇష్టం. అలవాటు. స్వస్తికి రాసే విధానం కూడా ఉంటుంది. స్వస్తిక్ అయినా రాయటం, అమ్మవారి దగ్గర పెట్టుకోవటం. సాయంకాలం ఆ పుస్తకాలు తీసేసుకుని, ఉమ్. లేదా రాత్రి పెడతామంటే మధ్యాహ్నం సాయంకాలం పెట్టడం, మర్నాడు పొద్దున్న తీసుకోవడం. కాసేపు అయినా పిల్లల్ని చదివించండి. ఈ రోజున ఎవరైనా పిల్లలకు అక్షరాభ్యాసం చేయదలుచుకుంటే కనుక మూలా నక్షత్రం రోజున నిరభ్యంతరంగా అక్షరాభ్యాసం చేయించుకోవచ్చు. దీనికి ముహూర్తం చూడాలి, పంచమ శుద్ధి చూడాలి, ఇలాంటి నియమాలు కొన్ని కనిపిస్తాయి చేయ. ఉహుం. మనం విడిగా చేసుకునేటప్పుడు, మనం మామూలు రోజుల్లో ముహూర్తాలు పెట్టేటప్పుడు తప్పకుండా పంచగ్రహితంగా కావాలి, సరిగ్గా శుద్ధి ఉండాలి. ముహూర్త శుద్ధి చాలా అవసరం. కానీ పర్వదినాల్లో చేసేటప్పుడు అంత తప్పు లేదు. ఉహుం. మనం ఏదైనా క్షేత్రానికి వెళ్ళి చేయించుకోదలుచుకున్నా కూడా ఈ రోజున వెళ్ళి చేసుకోవచ్చు. ఓ. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతోటి అక్షరాభ్యాసం చేయించేయండి. సమీపంలో దేవాలయం ఉంటే అక్కడికి తీసుకెళ్ళి చేయించండి. మీరు కూడా కావాలనుకుంటే, తెలుగు బాగా రాదు, బాగా నేర్చుకోవాలనుకుంటే మూలా నక్షత్రం రోజున ఓం నమః శివాయ రాయండి ఏదైనా. దాంతో సరస్వతి అనుగ్రహం లభిస్తుంది. మనం సరస్వతి అనగానే కేవలం చదువు అనుకుంటాం. ఆ. చదువు ఒక్కటే సరిపోతుందా మనకి? బుద్ధి కావాలి కదా. బుద్ధి కావాలి, జనరల్ నాలెడ్జ్ కావాలి, కామన్ సెన్స్ కావాలి. ఈ 4 కావాలంటే సరస్వతి అనుగ్రహం ఎంత మెండుగా ఉంటే అంత. అంత మంచిదని చెప్తారు. అయితే సాత్విక స్వరూపంగా కనపడుతుంది అమ్మవారు ఆ. కదా. ప్రశాంతంగా చక్కగా వీణ వాయించుకుంటూ తెల్లటి హంస మీద కూర్చునో, లేకపోతే ఒక తెల్లటి పుండరీకంలో కూర్చునో కనపడుతుంది. ఈమెది ఇందులో ఒక ఉగ్ర స్వరూపం ఉంది సరస్వతిలో. ఉహుం. ఆమెని నీల సరస్వతి స్వరూపంగా ఆరాధిస్తారు. అది మనకి ఎక్కడ కనపడుతుంది? దేవి భాగవతంలో శుంభ నిశుంభుల్ని వధించింది ఈవిడ అని. శుంభ నిశుంభులు అనగానే రాక్షసులు కనపడతారు. అవును. ఈ రాక్షసులని ఈవిడ ఎట్లా వధించింది? ఈవిడికి ఆయుధం లేదు. ఆయుధం లేదు కదా. ఏ పటంలోనూ మనం సరస్వతికి ఆయుధం చూస్తామా? చూడు. వేణే ఆయుధం. అవును. అయితే ఆవిడ వెనకాల పడ్డారు వీళ్ళు. ఆ. శుంభ నిశుంభులు మహాసౌందర్య రాశిగా ఉన్న ఆమె వెనకాల పడితే, ఆమె దీంట్లో ఇంచి ఈ సాత్విక స్వరూపంలో ఇంచి నీల సరస్వతిగా సింహవాహినిగా మారి వీళ్ళిద్దరిని సంహరించిందని చెప్తారు. ఓ. శుంభ నిశుంభ వధ చాలా చిన్న కథగా కనపడుతుంది దేవి భాగవతంలో. చూడు, సాత్విక రూపిణి అయిన ఆవిడ ఇలాంటి పని చేయటం అంటే అది కొంచెం వింతగా ఆ, అనిపిస్తుంది. వింతగా అనిపించిన వాళ్ళ ప్రవర్తన మీద. వాళ్ళ ప్రవర్తన అంతే మీద. కదా రమ్మగారు. అంటే ఇప్పుడు మనం లోక కళ్యాణార్థం. నువ్వు చదువుకో, సాత్వికంగా ఉండు, నీ ప్రవర్తన నీదేగా, నువ్వు బుద్ధిగా ఉండు, నీ దారి నువ్వు. నీ జోలికి వస్తే మాత్రం నీల వదిలిపెట్టకు. సరస్వతివి కావాలి నువ్వు. అది ఇది ఒక రకమైన బోధే కదా. అంతే కదండి. నీ జోలికి వస్తే వదలద్దు, నువ్వెవరి జోలికి వెళ్ళకు, హాయిగా నీ వీణ వాయించుకుంటూ నీ పుస్తకం చూసుకుంటూ నువ్వు స్థిమితంగా ఉండు. అమ్మవారు అట్లాగే కనపడుతుంది. అట్లా పుస్తకాన్ని వీణని పట్టుకుని ఉన్న స్వరూపాన్ని కనుక ధ్యానిస్తే మనకి లోపల ఒక రకమైన ఆందోళన ఉంటుంది చూడు, ఉమ్. అది తగ్గిపోతుంది. ఉమ్. ఏదైనా చదువుకోవాలంటే ప్రెషర్ఫుల్గా చదవకూడదు, ప్రశాంతంగా చదవాలి. ఇప్పుడు మన విద్య ఎట్లా అయింది? ఎంతసేపు కూడా పరిగే, అంతే కదండి. పరుగు, పోటీ, అంకెలు, దాంట్లోనే ఉంటున్నాం. ఆ పోటీ నుంచి మనని కొంచెం పక్కకి తీసుకెళ్ళాలంటే సంవత్సరానికి ఒక్కసారైనా పిల్లలకి ఈ సరస్వతి సాత్విక స్వరూపంలో ఉన్న సరస్వతి అమ్మవారి పూజ చేయించడం, వాళ్ళ పుస్తకాలు అక్కడ పెట్టించడం, కాసేపు దండం పెట్టుకుని అయినా ప్రశాంతంగా చదువుకోండి. అవసరమైనప్పుడు విజృంభించు, అక్కర్లేనప్పుడు ప్రశాంతంగా ప్రశాంతంగా ఉండు. ఉండు. అదే కదా సరస్వతి స్వరూపం చూపిస్తుంది. అవును. ఆ స్వరూపాన్ని ధ్యానిస్తూ ఈ రోజున అమ్మవారికి తెల్లని పాల పాయసాన్ని, పాల పూరీలు, పాలతోటి చేసిన ఏ పదార్థాన్నైనా కొంచెం రంగులు మారకుండా తెల్లటి దాన్ని, తీపి పదార్థాన్ని నివేదన చేయొచ్చు. ఇలా సరస్వతి పూజని ముందుకు తీసుకెళ్దాం. మన బాసర పుణ్యక్షేత్రంలో కూడా చాలా బాగా జరుపుతారు రమ్మగారు. అవును, మూల బాసరలో నక్షత్రం చేస్తారు. అప్పుడు. మూలా నక్షత్రం ఎక్సలెంట్ గా చాలా బాగా అవును. జరుగుతుంది. శృంగేరి శారదాంబ శారదాంబ దగ్గర దగ్గర. బాగా జరుగుతుంది. అవును. తర్వాత ఏమో మనకి ఇక్కడ వర్గల్లో జ్ఞాన ఆ. సరస్వతి అమ్మవారి దేవాలయం, అక్కడ కూడా విశేషంగా చేస్తారు. ఎక్కడైనా మూలా నక్షత్రం చాలా విశేషమైంది. ఏదైనా పుస్తకాలు కొత్తగా చదవదలుచుకున్న వాళ్ళు, కొత్త శాస్త్రం నేర్చుకోవాలనుకుంటారు, ఈ కొత్తగా రోజు ఏదైనా మొదలు పెట్టదలుచుకున్న వాళ్ళు ఈ రోజున మొదలు పెడితే ఇంకా నక్షత్రము మీ నక్షత్రము ఏం చూడొద్దు, అదే నమస్కారం చేసుకుని రోజు స్టార్ట్ మంచిది అయిపోండి. కాబట్టి. రోజు మంచిది కాబట్టి ఈ రోజున సరస్వతీదేవి జన్మ నక్షత్రం, జ్ఞానం పుట్టిన రోజు. ఉమ్. మరి మనకు కూడా జ్ఞానం, ఎంతో కొంత జ్ఞాన కుసుమాలు మనకి వికసిస్తాయి కాబట్టి అవును. ఆ రకంగా ముందుకు తీసుకెళ్దాం. సంతోషం రామ్ గారు, నమస్తే. నమస్తే జీ.